హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వర్డ్ డీటెయిల్స్. ఈరోజు మనం కలిసుంటే కలదు సుఖం అనే ఒక చక్కటి కథను చెప్పుకుందాం. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో 4 ఆవులు ఉండేవి. అవి 4 చాలా మంచి స్నేహితులు. అవి ఎంత అన్యోన్యంగా ఉండేవంటే గడ్డి మేయడానికైనా నీళ్లు తాగడానికైనా అడవిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ కలిసే వెళ్లేవి. అడవిలో ఏ క్రూర మృగం వచ్చినా సరే 4 ఒక్కటిగా నిలబడి ఎదిరించేవి. అదే అడవిలో ఒక సింహం ఉండేది. దానికి ఆ ఆవులను చూసినప్పుడల్లా నోరూరేది. ఎలాగైనా ఈరోజు వీటిలో ఒకదానిని చంపి తినాలి అని అనుకునేది. కాని ఆ 4 ఎప్పుడూ గుంపుగా ఐకమత్యంతో ఉండడం వల్ల సింహం వాటి దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడేది. ఒకరోజు సింహానికి బాగా ఆకలివేసింది. ఇక ఆగలేక ధైర్యం చేసి ఆవుల మీదకు దాడికి దిగింది. అంతే, ఆ 4 ఆవులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. 4 వైపుల నుండి సింహాన్ని చుట్టుముట్టి కొమ్ములతో కుమ్మి తరిమికొట్టాయి. ఆవుల ఐకమత్యం చూసి భయపడిన సింహం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. చూశారా, కలిసుంటే సింహాన్ని కూడా తరిమికొట్టొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆ 4 ఆవుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఆ గొడవ పెద్దదై నేను నీతో ఉండను అంటే నేను నీతో మాట్లాడను అనుకుంటూ 4 ఆవులు 4 దిక్కులకి విడిపోయాయి. ఇప్పుడవి కలిసిలేవు, ఒంటరైపోయాయి. ఇదే అదను కోసం ఎదురుచూస్తున్న సింహం ఆవుల గొడవను గమనించింది. ఒకరోజు ఒక ఆవు ఒంటరిగా గడ్డిమేస్తుండగా సింహం దాడిచేసి సులభంగా చంపితినేసింది. ఆవులు విడిపోవడం వల్ల ఒకదానికొకటి సహాయం చేసుకోలేకపోయాయి. అలా కొన్ని రోజుల వ్యవధిలోనే మిగిలిన 3 ఆవులను కూడా సింహం ఒక్కొక్కటిగా చంపి తినేసింది. చూసారా ఫ్రెండ్స్, ఆ 4 ఆవులు కలిసున్నంతకాలం ఆ అడవికి రాజైన సింహం కూడా వాటిని ఏమీ చేయలేకపోయింది. కాని ఎప్పుడైతే అవి గొడవపడి విడిపోయాయో బలహీనపడి ప్రాణాలు కోల్పోయాయి. మనం కూడా అంతే, మన కుటుంబంతో స్నేహితులతో ఎప్పుడూ కలిసుండాలి. మనం ఒక్కటిగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇదే ఐకమత్యమే మహాబలం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు వర్డ్ డీటెయిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సింహాన్ని చంపిన చిట్టి కుందేలు. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలోని జంతువులకు ప్రతిరోజూ నరకమే. కారణం, ఆ అడవికి రాజైన ఒక క్రూరమైన సింహం. ఆ సింహానికి ఆకలేస్తే చాలు కనిపించిన జంతువునల్లా వేటాడి చంపేసేది. అవసరం ఉన్నా లేకున్నా కేవలం తన బలప్రదర్శన కోసం ఎన్నో అమాయక జీవులను బలి తీసుకునేది. అడవంతా చావు భయం అలుముకుంది. ఈరోజు ఎవరి వంతొస్తుందో అని ప్రతి జంతువు వణికిపోతూ బ్రతుకుతున్నాయి. సింహం చేస్తున్న ఈ మారణహోమాన్ని ఆపడానికి అడవిలోని జంతువులన్నీ ఒక నిర్ణయానికొచ్చాయి. ధైర్యం చేసి సింహం దగ్గరకు వెళ్లాయి. మహారాజా, మీరిలా విచక్షణ లేకుండా అందర్నీ చంపుకుంటూ పోతే రేపు మీకాహారంగా మిగలడానికి ఈ అడవిలో ఎవ్వరూ ఉండరు. దయచేసి మీరు మీ గుహలోనే విశ్రాంతి తీసుకోండి. మేమే రోజుకొకరం చొప్పున మీకాహారంగా మీ గుహ దగ్గరికి వస్తాము అని వేడుకున్నాయి. బద్ధకస్తుడైన సింహానికి ఈ ఆలోచన నచ్చింది. సరే, కాని ఏ రోజైనా ఆహారం రాకపోయినా ఆలస్యమైనా ఈ అడవిలో ఏ ఒక్క ప్రాణిని వదలను అని గర్జించింది. రోజులు గడుస్తున్నాయి. రోజుకొక జంతువు కన్నీళ్లతో సింహానికి ఆహారమైపోతోంది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చిన్నదే, కాని దాని ఆలోచనలు చాలా పదునైనవి. ఎలాగూ చావు తప్పదు, కాని బుర్ర ఉపయోగిస్తే ఈ రాక్షసంని అంతం చేయలేమా అని ఆలోచించింది. కావాలనే ఆలస్యం చేసింది. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. సింహం ఆకలితో రగిలిపోతోంది. దాని కోపం కట్టలు తెంచుకుంటోంది. చాలా ఆలస్యంగా నెమ్మదిగా కుందేలు సింహం గుహ దగ్గరకు చేరుకుంది. ఆకలితో నకనకలాడుతున్న సింహం కుందేలుని చూడగానే ఉగ్రరూపం దాల్చింది. ఏయ్ అల్పప్రాణి, ఇంత ఆలస్యంగా వస్తావా? పైగా ఇంత చిన్నదానివి, నువ్వు నా ఆకలి నేం తీరుస్తావు? నిన్ను చంపి ఈరోజే అడవిని నాశనం చేస్తా అని గర్జించింది. అప్పుడు కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ వినయంగా ఒక నాటకం మొదలుపెట్టింది. మహారాజా, నా తప్పు లేదు. నిజానికి మేము 5గురం కుందేళ్లం బయల్దేరాం. కాని దారిలో మరొక సింహం మాకడ్డొచ్చింది రాజా. అది దారిలో ఒక పెద్ద గుహలో దాక్కుంది రాజా. నేనే ఈ అడవికి రాజుని. ఆ పాతసింహం పనైపోయింది అని సవాలు విసిరింది. నా తోటివాళ్లను తినేసింది. నన్ను మాత్రం మీకీ విషయం చెప్పడానికి వదిలింది అని చెప్పింది. ఆ మాటలు వినగానే సింహానికి అహంకారం తలకెక్కింది.
ఆకలిని కూడా మరిచిపోయి తన పోటీదారిని చంపడానికి బయల్దేరింది. పద, అదెక్కడుందో ఇప్పుడే చూపించు అని కుందేలిని ఆదేశించింది. కుందేలు సింహాన్ని అడవిలో ఉన్న ఒక లోతైన పాడుబడిన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, చూడండి, ఆ దొంగసింహం భయంతో ఈ కోటలో దాక్కుంది, చూడండి అని బావిని చూపించింది. మూర్ఖపు సింహం బావి అంచుపై నిలబడి లోపలికి తొంగిచూసింది. నీటిలో దాని సొంత నీడ కనిపించింది. అది తన ప్రతిబింబమని తెలియక లోపల ఇంకో సింహం తన వైపు కోపంగా చూస్తోందని అనుకుంది. గట్టిగా గర్జించింది. బావిలోంచి ప్రతిధ్వని రెట్టింపు శబ్దంతో వినిపించింది. అది శత్రువు గర్జన అనుకుని విచక్షణ కోల్పోయిన సింహం ఒక్క ఉదుటున ఆ శత్రువుని చంపడానికి బావిలోకి దూకేసింది. నీటిలో మునిగి ఊపిరాడక ఆ క్రూరసింహం చనిపోయింది. చిట్టి కుందేలు తన తెలివితేటలతో అడవి మొత్తాన్ని కాపాడి దర్జాగా ఇంటికి తిరిగి వెళ్ళింది. నీతి: శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పది. నక్క అడవికి రాజు ఎలా అయ్యింది? అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎంత తెలివైనదో అంతకంటే ఎక్కువ సోమరిపోతు. కష్టపడి వేటాడడం దానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అబ్బా, ఆహారమే నా దగ్గరకు నడుచుకుంటూ వస్తే ఎంత బాగుండు అని ఎప్పుడూ పగటి కళ్ళకంటూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఒక చెట్టు కింద పడుకుని నక్క గాఢ నిద్రలోకి జారుకుంది. కలలో తాను ఈ అడవికి రాజునని, సాక్షాత్తూ సింహమే తనకు సేవకుడని ఊహించుకుంది. నిద్రలోనే, ఏ సింహం, నా భోజనమేక్కడా అని గట్టిగా అరిచింది. ఆ అరుపు విన్న నిజమైన సింహం కోపంతో నక్కమీదకు దూకింది. దాంతో నక్క ఉలిక్కిపడి లేచి ప్రాణభయంతో పరుగులంకించుకుంది. సింహం బారినుండి తప్పించుకోవడానికి నక్క పరిగెత్తి అడవి చివర ఉన్న ఒక ఊరిలోకి ప్రవేశించింది. కాని అక్కడ దానికి మరో కష్టం ఎదురైంది. ఊరిలోని కుక్కలన్నీ కొత్త జంతువును చూసి మురుగుతూ నక్కను తరమడం మొదలుపెట్టాయి. ఆ కుక్కల నుండి తప్పించుకోవడానికి నక్క కంగారుగా ఒక చాకలివాడి ఇంట్లోకి దూరింది. అక్కడ బట్టలకు రంగు వేయడానికి సిద్ధంగా ఉంచిన ఒక పెద్ద నీలిరంగు తొట్టిలో పొరపాటున జారిపడింది. కుక్కలు వెళ్ళిపోయాక నక్క తొట్టిలోంచి మెల్లగా బయటకు వచ్చింది. కాని అప్పటికే దాని శరీరం మొత్తం గాఢమైన నీలిరంగులోకి మారిపోయింది. ఆ రంగుతోనే అది తిరిగి అడవిలోకి వెళ్ళింది. అడవిలోని జంతువులన్నీ ఈ వింతరంగు జంతువును చూసి భయంతో వణికిపోయాయి. ఇదేదో కొత్త జంతువు, చాలా శక్తివంతమైనది అని అనుకుని పారిపోసాగాయి. అవి భయపడ్డం చూసిన నక్కకు ఒక దురాలోచన వచ్చింది. అది దర్జాగా సింహం కూర్చునే రాయిమీద కూర్చుని జంతువులన్నిటినీ పిలిచింది. మిత్రులారా, భయపడకండి, నేను దేవుడి సృష్టిని. మిమ్మల్ని పాలించడానికి దేవుడే నన్ను స్వయంగా పంపించాడు. ఈరోజు నుండి నేనే మీ రాజుని అని గంభీరంగా చెప్పింది. అమాయక జంతువులు నక్కమాటలు నమ్మి దానికి రాజులా సేవలు చేయడం మొదలుపెట్టాయి. సింహం వేటాడి ఆహారం తెచ్చేది, ఏనుగులు కావలి కాసేవి. నక్క ఏ పనీ చేయకుండా చాలా సుఖంగా బతికేస్తోంది. కాని ఎంతైనా నక్కబుద్ధి నక్కదే కదా. ఒకరోజు సాయంత్రం దూరంగా వేరే అడవి నుండి కొన్ని నక్కలు ఊ ఊ అని ఊలవేయడం వినిపించింది. తమ జాతివారి గొంతు వినగానే మన నీలినక్క తను రాజునన్న సంగతి మర్చిపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధిని ఆపుకోలేక ఆనందంతో తల పైకెట్టి గట్టిగా ఊ ఊ ఊ అని ఊలవేయడం మొదలుపెట్టింది. ఆ అరుపు వినగానే జంతువులన్నిటికీ అసలు విషయం అర్థమైపోయింది. అరే, ఇది దేవుడు పంపిన జంతువు కాదు, మన పాత జిత్తులమారి నక్కే, రంగు మార్చి మనల్ని మోసం చేసింది అని గ్రహించాయి. సింహం మిగతా జంతువులు కోపంతో నక్కమీద పడ్డాయి. నక్క భయంతో పారిపోయి నదిలో దూకింది. నీళ్లకు ఆ రంగు పోయి దాని అసలు రూపం బయటపడింది. అవమానంతో ఆ నక్క అడవి విడిచి పారిపోయింది. నీతి: రంగులు మార్చి ఇతరులను మోసం చేయవచ్చు, కాని మన సహజ గుణాన్ని ఎప్పటికీ దాచలేము. అతి తెలివి ఎప్పుడూ ప్రమాదమే. యుద్ధం చేయకుండానే పులిని గెలిచిన ఆవు. అనగనగా ఒక దట్టమైన అడవి. పచ్చని చెట్లు, గళగళా పారే సెలయేళ్లతో ఆ ప్రాంతం ఎంతో అందంగా ఉండేది. ఆ అడవికి దగ్గర్లో ఉన్న ఒక గోకులంలో చాలా ఆవులుండేవి. అందులో పుణ్యకోటి అనే ఆవు చాలా ప్రత్యేకమైనది.
అది ఎప్పుడూ అబద్ధం చెప్పేది కాదు, ఎవరికీ హాని చేసేది కాదు. ఒకరోజు ఉదయం ఆవులన్నీ మేతకోసం అడవిలోకి వెళ్ళాయి. పచ్చని గడ్డిని ఆస్వాదిస్తూ పుణ్యకోటి దారి తెలియకుండా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయమది. ఇంటికి వెళ్లాల్సిన తొందరలో పుణ్యకోటి వెనుదిరిగింది. అంతలోనే చెట్ల పొదల చాటు నుండి అర్బుత అనే ఒక భయంకరమైన పులి గర్జిస్తూ బయటకు దూకింది. దాని కళ్ళు నిప్పు కణాల్లా మండుతున్నాయి. చాలా రోజులుగా ఆకలితో ఉన్న ఆ పులి పుణ్యకోటిని చూడగానే, ఆహా, ఇన్నాళ్లకు నాకు మంచి ఆహారం దొరికింది, ఈరోజు నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని గట్టిగా అరిచింది. మృత్యువు తన కళ్లముందున్నా పుణ్యకోటి ఏమాత్రం భయపడలేదు, కన్నీర పెట్టుకోలేదు, ధైర్యంగా నిలబడింది. పుణ్యకోటి వినయంతో పులికి నమస్కరించి ఇలా వేడుకుంది. ఓ వనరాజా, నాకు తెలుసు నీకు ఆకలిగా ఉంది, నన్ను తినడం నీ ధర్మం. కాని గోశాలలో నాకోసం ఎదురుచూస్తున్న నా చిన్న దూడ ఉంది, దానికింకా పాలు కూడా ఇవ్వలేదు. అది ఆకలితో అల్లాడిపోతుంటుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి దానికి మంచి బుద్ధులు చెప్పి నా తోటి ఆవులకు అప్పగించి మళ్ళీ తప్పకుండా నీ దగ్గరకు తిరిగొస్తాను. ఆ పులి పకపకా నవ్వింది. ఆహా, ఆహారం దొరికిన తర్వాత ఎవరైనా వదిలేస్తారా? ప్రాణభయంతో పారిపోవడానికి కథలు చెబుతున్నావు, నిన్ను ఎలా నమ్మను అనడిగింది. దానికి పుణ్యకోటి, సత్యమే నా తల్లి, సత్యమే నా తండ్రి, ఇచ్చిన మాట తప్పితే దేవుడు నన్ను మెచ్చడు. ఆ చంద్రసూర్యుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఖచ్చితంగా తిరిగొస్తాను అని బదులిచ్చింది. ఆవు కళ్లలోని నిజాయితీని చూసి పులికి మనసు కరిగింది. సరే, వెళ్ళిరా అని అనుమతినిచ్చింది. పుణ్యకోటి వాయువేగంతో గోశాలకు పరుగుతీసింది. అమ్మ రాకకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న దూడ తల్లిని చూడగానే దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది. పుణ్యకోటి తన బిడ్డను ప్రేమగా నాకి కడుపు నిండా పాలిచ్చింది. ఆ తర్వాత కన్నీళ్లతో తన బిడ్డతో ఇలా చెప్పింది. బిడ్డా, నేను అడవిలో ఒక పులికి మాట ఇచ్చి వచ్చాను, నేను తిరిగి వెళ్ళాలి. ఇకపై నేను నీకు తోడుగా ఉండలేను. అడవికి ఒంటరిగా వెళ్లకు, తోటి ఆవులను తన్ని గొడవ పెట్టుకోకు, ఎవరితోనూ తగవులాడకు. తరువాత మిగిలిన ఆవులను పిలిచి, అమ్మలారా, ఇక నా బిడ్డకు మీరే తల్లులు. అది ముందు వెళుతుంటే కొమ్ములతో పొడవకండి, వెనుక వస్తుంటే కాళ్లతో తన్నకండి, మీ సొంత బిడ్డలా చూసుకోండి అని ప్రాధేయపడింది. దూడ ఏడుస్తుండగా గుండె రాయి చేసుకొని పుణ్యకోటి అడవివైపు అడుగులు వేసింది. అడవిలో పులి ఆకలితో రగిలిపోతూ, ఆ ఆవు రాదు, నన్ను మోసం చేసింది అనుకుంటుండగా దూరంగా పుణ్యకోటి రావడం కనిపించింది. ఆవును చూడగానే పులి ఆశ్చర్యపోయింది. పుణ్యకోటి పులి ముందు నిలబడి, ఓ పులిరాజా, నేను మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, సంకోచించకుండా నా మాంసాన్ని తిని నా ఆకలి తీర్చుకో అని తల వంచి కళ్ళు మూసుకుంది. పుణ్యకోటి త్యాగాన్ని, సత్యసంధతను చూసిన పులి గుండె కదిలిపోయింది. దాని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఛీ, ఎంత నీచమైన పని చెయ్యబోయాను! నీలాంటి గొప్ప సత్యవంతురాలిని చంపి తింటే ఆ పాపం నన్ను, నా వంశాన్ని వదలదు. నీ ధర్మానికి నేను తలవంచుతున్నాను అంది పులి. చెల్లి, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ బిడ్డతో ఆనందంగా జీవించు అని చెప్పి ఆ పులి పశ్చాత్తాపంతో అక్కడినుంచి వెళ్ళిపోయింది. పుణ్యకోటి క్షేమంగా తన బిడ్డ దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి ఆ అడవిలో సత్యమే దైవం అన్న మాట మారుమోగుతూనే ఉంది. నీతి: ప్రాణం కంటే విలువైనది మాట. ముసలి నుండి కోతి ఎలా తప్పించుకుంది? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద నది పారుతూ ఉండేది. ఆ నదిలో ఒక మొసలి ఉండేది. పాపం దానికి వయస్సైపోవడం వల్ల అస్సలు ఓపిక ఉండేది కాదు. వేటాడి చేపలు పట్టుకుందామంటే చేతకాక ఆకలితో అల్లాడిపోతూ ఉండేది. ఒకరోజు అది బాగా నీరసించిపోయి నది ఒడ్డున ఒక చెట్టు కింద సేద తీరుతోంది. ఆ చెట్టు నిండా మంచి రంగులో ఉన్న నేరేడు పండ్లు ఉన్నాయి.
ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని ఒక కోతి దర్జాగా పండ్లు తింటోంది. మొసలి ఆ కోతిని చూసి, కోతిబావా కోతిబావా, బాగా ఆకలిగా ఉంది, కాస్త పండ్లు పెడతావా అని అడిగింది. కోతి చాలా మంచిది. వెంటనే కొన్ని పండ్లు కోసి మొసలికిచ్చింది. అవి తిన్న మొసలికి ప్రాణం లేచొచ్చినట్లయింది. అబ్బా, ఎంత తియ్యగా ఉన్నాయో, నా ఆకలి తీర్చావు మిత్రమా అంది. అప్పట్నుంచి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మొసలి రోజూ రావడం, కోతి పండ్లివ్వడం, ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడం జరిగేది. అంతేకాదు, సరదాగా కోతి మొసలి వీపుమీద ఎక్కి నడి అంతా రౌండ్స్ వేసి వచ్చేది. అలా వాళ్ల స్నేహం చాలా బలపడింది. ఒకరోజు మొసలి, ఈరోజు ఈ పండ్లు మా ఆవిడకి తీసుకెళ్తాను అని కొన్ని పండ్లను ఇంటికి పట్టుకెళ్ళింది. నదికి అవతలివైపు ఉన్న మొసలి భార్య ఆ పండ్లు తిని ఫిదా అయిపోయింది. కాని ఆమె బుద్ధి వంకర బుద్ధి. ఆమె మొసలితో ఇలా అంది, ఏవండి, రోజూ ఇంత తియ్యటి పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో కదా. నాకు మాంసం రుచి చూసి చాలా రోజులైంది. నాకు ఈరోజే ఆ కోతి గుండె కావాలి అని అడిగింది. మొసలి షాకయ్యి, అదేంటి, వాడు నా ప్రాణస్నేహితుడు, వాడిన్నేం చంపలేను అంది. దాంతో ఆమె కోపంతో రగిలిపోతూ, నువ్వు ఆ కోతి గుండె తెస్తావా లేక నన్ను చావమంటావా అని బ్లాక్మెయిల్ చేసింది. పాపం మొసలి భార్య పోరు పడలేక సరేనంది. మొసలి ఏడుపు ముఖం పెట్టుకుని కోతి దగ్గరికి వెళ్లి ఒక అబద్ధం చెప్పింది. మిత్రమా, మా ఆవిడకి నువ్వు పంపిన పండ్లు చాలా నచ్చాయట, అందుకే నిన్నీరోజు లంచ్కి ఇంటికి పిలిచింది, రా వెళదాం అంది. కోతి సంబరపడిపోతూ మొసలి వీపుమీద ఎక్కి కూర్చుంది. నది మధ్యలోకి వెళ్తుండగా కోతి ఆశగా అడిగింది, మిత్రమా, ఇంతకీ వదిన నాకోసం ఏం వంటలు చేస్తోంది? నాకు అరటిపండ్లంటే ఇష్టం కదా అని. మొసలి కవర్ చేస్తూ, స్పెషల్గా బనానా బ్రెడ్, కుకీస్ చేస్తోందిలే అని చెప్పింది. అబ్బా, ఈరోజు పండగే అని కోతి నోరూరించుకుంది. కోతి అమాయకత్వాన్ని సంతోషాన్ని చూసి మొసలికి మనసులో గిల్టీగా అనిపించింది. పాపం వీడేమో విందు భోజనం అనుకుంటున్నాడు, అక్కడేమో నా భార్య వీడి గుండె కోసం వెయిటింగ్ అనుకుంది. ఇక ఉండబట్టలేక నిజం చెప్పేసింది. కోతిబావా, నన్ను క్షమించు, నిజానికి అక్కడ విందు భోజనం లేదు, నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నా అంది. అది వినగానే కోతికి గుండె ఆగినంత పనైంది. కాని బయటపడకుండా చాలా తెలివిగా ఒక నాటకమాడింది. అయ్యో మిత్రమా, ఎంట పని చేశావు, ఈ విషయం ముందే చెప్తే బాగుండేది కదా అంది. మొసలి ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది. ఎందుకు, మేము కోతులం కదా, మా గుండెలు పాడవ్వకుండా చాలా జాగ్రత్తగా చెట్టు తొర్రలోనే దాచిపెడతాం. ఇప్పుడు నా గుండె నా దగ్గర లేదు, చెట్టుమీదే ఉండిపోయింది, అనవసరంగా ఖాళీ చేతులతో వెళుతున్నాన్చూడు అని నమ్మించింది. మొసలి, అయ్యో అవునా, మరిప్పుడెలా, వెనక్కి వెళ్ళి తెచ్చుకుందామా, లేకపోతే మా ఆవిడ నా గుండె తినేస్తుంది అంది. కోతి, అంతేకదా మరి, త్వరగా యూటర్న్ తీసుకో, వెళ్ళి తెచ్చేసుకుందాం అంది. మొసలి అమాయకంగా కోతిని మళ్లీ చెట్టు దగ్గరికి తెచ్చింది. ఒడ్డుకు రాగానే కోతి ఒక్క గెంతులో చెట్టుపైకి ఎగిరి కూంచుంది. కింద ఉన్న మొసలి, మిత్రమా, గుండె తీసుకుని త్వరగారా వెళదాం అంది. అప్పుడు కోతి గట్టిగా నవ్వి, ఓరి పిచ్చి మొసలి, ప్రాణం ఉన్న ఏ జీవి అయినా గుండె తీసి పక్కన పెడుతుందా? నీ భార్య మాటలు నమ్మి స్నేహితుణ్ణే చంపాలనుకున్నావు కదా, నువ్వు నమ్మకద్రోహివి, నీకు ఇకపై పండ్లు లేవు, ఫ్రెండ్షిప్ లేదు, పో, ఇక్కడ్నుంచి పో అని గట్టిగా మొట్టికాయ వేసింది. మొసలి తన తెలివి తక్కువతనానికి బాధపడుతూ మంచి స్నేహితుణ్ణి, తీయటి పండ్లను రెండింటినీ పోగొట్టుకుని విచారంతో వెనక్కి వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా భయపడకూడదు. కోతిలాగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఏ ఆపద నుంచైనా బయటపడచ్చు. అలాగే నమ్మిన వాళ్లను మోసం చేస్తే చివరికి మనమే నష్టపోతాం. సింహం ప్రాణం కాపాడిన చిట్టి ఎలుక. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజు ఒక సింహం. ఒకరోజు మధ్యాహ్నం సింహం బాగా వేటాడి కడుపు నిండా తిని ఒక పెద్ద చెట్టు నీడలో హాయిగా నిద్రపోతోంది. అదే సమయంలో అక్కడికొక చిన్న ఎలుక వచ్చింది. నిద్రపోతున్న సింహాన్ని చూసి దానికొక ఆలోచన వచ్చింది. అబ్బా, ఈ సింహం బీపుమీద ఆడుకుంటే ఎంత బాగుంటుంది
అనుకుంటూ ఎలుక సింహం మీదకు ఎక్కి జారుడు బండలాగా జారుతూ అల్లరి చేయడం మొదలుపెట్టింది. ఎలుక అల్లరికి సింహానికి మెలకువ వచ్చింది. తన నిద్ర పాడైందని సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే అది గట్టిగా గర్జిస్తూ ఎలుకను తన పంజాలో బంధించింది. ఎంత ధైర్యం నీకు! అడవికి రాజైన నా నిద్రనే పాడిచేస్తావా? ఈరోజే నిన్ను చంపి తింటాను అని సింహం గట్టిగా అరిచింది. భయంతో వణికిపోతున్న ఎలుక చేతులు జోడించి ఇలా వేడుకుంది. మహాప్రభూ, తెలియక తప్పు చేశాను. దయచేసి నన్ను చంపకండి. నన్ను వదిలేస్తే ఎప్పటికైనా మీకు సహాయం చేస్తాను. ఎలుక మాటలు విని సింహం పకపకా నవ్వింది. నువ్వా? ఇంత చిన్నదానివి ఇంత బలవంతుడినైన నాకు సహాయం చేస్తావా? సరేలే, ఈరోజు నా కడుపు నిండుగా ఉంది, అందుకే నిన్ను వదిలేస్తున్నాను, పారిపో అని ఎలుకను వదిలేసింది. ఎలుక బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ్నించి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో దర్జాగా తిరుగుతుండగా అనుకోకుండా వేటగాళ్లు పన్నిన ఒక వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా సింహం ఆ వల నుండి బయటపడలేకపోయింది. దిక్కుతోచక కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి అని గట్టిగా అరిచింది. ఆ అరుపులు విని దగ్గర్లోనే ఉన్న ఎలుక వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తనని ఒకప్పుడు వదిలేసిన రాజుగారే ఆపదలో ఉన్నారని గ్రహించింది. రాజా, భయపడకండి, నేను మిమ్మల్నిప్పుడే విడిపిస్తాను అంటూ ఎలుక చకచక వలపైకెక్కింది. తన పదునైన చిన్న పళ్లతో వలతాళ్లను కరకర కొరికివేసింది. క్షణాల్లోనే సింహం బంధనాల నుండి విముక్తి పొందింది. సింహం ఆశ్చర్యంగా ఎలుకవైపు చూసి, మిత్రమా, నన్ను క్షమించు, నువ్వు చిన్నదానివని చులకన చేశాను, కాని ఈరోజు నా ప్రాణాలు కాపాడావు అని కృతజ్ఞత తెలిపింది. అప్పటినుండి సింహం, ఎలుక మంచి స్నేహితులుగా మారిపోయాయి. నీతి: ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.